నమో వెంకటేశాయ. కర్ణాటక రాష్ట్రంలోని మేల్కోటే క్షేత్రంలో వెలిసిన మహిమాన్వితమైన దైవం శ్రీ చలువనారాయణ స్వామివారు. ఈ క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని మంగళ నీరాజనాలు అర్పించి కోరిన కోర్కెలు తీర్చుకుంటుంటారు. శ్రీ వైష్ణవ భక్తి సామ్రాజ్య వైతాళికుడైన భగవద్ రామానుజాచార్యుల వారు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి శ్రీ చలువనారాయణ స్వామివారిని సేవించి ఆ స్వామివారి మహత్యాన్ని భక్తలోకానికి చాటి చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగే వైరముడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించే వైరముడి సేవను ఇప్పుడు వీక్షించబోతున్నాం. శ్రీ చలువనారాయణ స్వామివారికి నేత్రపర్వంగా జరిగే వైరముడి సేవను ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. దారిలో సుమారు 35 కిలోమీటర్లు మరియు కర్ణాటక పాత రాజధానిగా పిలువబడేటటువంటి మైసూరు నగరానికి నాగమండలం వెళ్లే మండలం మధ్యలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అంటే ఈ స్థలం ఎక్కడ ఉన్నది అని మనం ఒకసారి అవగాహన చేసుకోవటం కోసం. అయితే ఇక్కడ విశేషం ఏమంటే ప్రకృతి రామణీయకతను సంతరించుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మేల్కోట. ఈ మేల్కోట యొక్క దివ్యక్షేత్రాన్ని అనేక రకాలుగా పౌరాణిక నేపథ్యంలో కూడా అనుసంధానం చేయడం జరుగుతూ ఉన్నది. మేల్కోట క్షేత్రము పౌరాణికముగా యాదవగిరి అని ప్రసిద్ధి చెందింది. సహ్యపర్వతమునకు పూర్వముగా మరియు కావేరి నదికి ఉత్తరముగా ఈ పర్వతము విరాజిల్లుతూ ఉన్నది. ఈ పర్వత శ్రేణి పవళించి ఉన్న ఆదిశేషుణ్ణి తలపిస్తూ ఉంటాయన్నమాట. ఏ విధంగా అయితే తిరుమల శిఖరాలు శేషుణ్ణి తలపిస్తాయో అదేవిధంగా పవళించినటువంటి ఆదిశేషుని ఆదిశేష అనంతశయన శ్రీమన్నారాయణ అని ఆ భగవంతుని వేడుకుంటున్నట్టుగా ఆ పర్వత సానువులు కనపడుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి మరొక పేరున్నది భక్తులారా, దక్షిణ బదరికాశ్రమము అని పిలుస్తారు. చాలా గొప్ప విశేషం కదండి. బదరికావనం అంటేనే చాలా విశేషం. అలాంటిది దక్షిణ దేశంలో దక్షిణ బదరికావనం అని పిలుస్తారట. కారణం ఏమంటే ఉత్తర బదరికాశ్రమము శ్రీ మహావిష్ణువు నారాయణ మహర్షిగా నరునికి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రపు ప్రతిపాద్య మూలమూర్తి తిరునారాయణుడు. ఆయన నెలకొన్న క్షేత్రం ఇది. ఇంకొక వైశిష్యం ఏమంటే ఇక్కడ బదరీనారాయణుని తన తొడపైన లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకుని ఆమెకు ద్వైమంత్రాన్ని ఉపదేశించాడట. ఈ బదరీనారాయణ స్వామి సన్నిధానంకి ఎదురుగా బదరీ వృక్షము అంటే రేగు చెట్టు, బదరీ వృక్షము కూడా ఉన్నదట. ఆ కారణం చేత దీనికి దక్షిణ బదరికాశ్రమం అనేటటువంటి మరొక పేరుతో కూడా పిలవటం చెప్పుకోదగినటువంటి ఈ క్షేత్ర స్థల పురాణ పౌరాణిక నైమిత్తిక నేపథ్యం. అందుచేతనే ఇక్కడ విశేషాల్లో విష్ణుమూర్తి అత్యంత ఇష్టమైనటువంటి క్షేత్రంగా దీన్ని ఎంచుకున్నాడు కాబట్టి వైకుంఠవర్ధన క్షేత్రం అనేటటువంటి ప్రఖ్యాతి కూడా ఈ క్షేత్రానికి ఉన్నది. చూడండి, ఇక్కడ వైరముడి ఉత్సవము అనేటటువంటి బ్రహ్మోత్సవ వైశిష్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు మేల్కోట దివ్యక్షేత్రంలో. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ వైరముడి సేవ అనేటటువంటి విశేషంగా బ్రహ్మోత్సవాల్లో చెప్పుకోదగినది. కృతయుగంలోనే శ్రీమన్నారాయణుడు ఇక్కడికి విచ్చేసిన కారణంగా ఈ క్షేత్రానికి నారాయణాద్రి అనే పేరు కూడా పిలువబడుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుడే నారాయణుడు, చలువనారాయణుడని చక్కగా విరాజిల్లుతున్నాడు. తిరునారాయణపురం అనేటటువంటి పేరు కూడా ఉన్నది ఈ క్షేత్రానికి. అందుచేత ఇలాంటి క్షేత్రాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలు మరలా తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. చెల్లాడుతావే ముత్తుಗಳ ಬಿಟ್ಟಾಳು, చెల్లాడుతావే ముత్తుಗಳ ಬಿಟ್ಟಾಳು, ಮುತ್ತು ರತ್ನದ ರಾಶಿ ತಂದಾಳು, ಕನಕಾಭರಣಗಳ ತೊಡಿಸ್ಯಾಳು, ಕನಕಾಭರಣಗಳ ತೊಡಿಸ್ಯಾಳು. ನಂದಿ ಬರುವಾಗ ಮೇಲುಕೋಟೆಗೆ ಗಿರಿಯ ಆಂಜನಿ ಸ್ವಾಮಿ ತಡೆದಾನೋ.
ಚೆಲುವಯ್ಯವರ ನಂದಿ ಬರುವಾಗ ಮೇಲುಕೋಟೆಗೆ ಗಿರಿಯ ಅಂಜನಿ ಸ್ವಾಮಿ ತಡೆದಾನೋ, ಗಿರಿಯ ಅಂಜನಿ ಸ್ವಾಮಿ ತಡೆದಾನವರ ನಂದಿಯ ನೀನಿದ್ದ ಪಟ್ಟಣದ ಹೆಸರೇಳೆ, ತಾಯಿ ನೀನಿದ್ದ ಪಟ್ಟಣದ ಹೆಸರೇಳೆ, ನೀನಿದ್ದ ಪಟ್ಟಣದ ಹೆಸರೇಳೆ. ಸುತ್ತಾಸುರ ಹೊನ್ನೆಗಿರಿ ಸುತ್ತ ಕಲ್ಲಿನ ಕೋಟೆ ಗುರುತಿಲ್ಲವೇನೋ ಆಂಜನಪ್ಪ, ಸುತ್ತಾಸುರ ಹೊನ್ನೆಗಿರಿ ಸುತ್ತ ಕಲ್ಲಿನ ಕೋಟೆ ಗುರುತಿಲ್ಲವೇನೋ ಆಂಜನಪ್ಪ, ಗುರುತಿಲ್ಲವೇನೋ ಅಂಜನ ಸ್ವಾಮಿ ನಾನು, ಗುರುತಿಲ್ಲವೇನೋ ಅಂಜನ ಸ್ವಾಮಿ ನಾನು, ಸಿರಿಯ ಅಳೋನ ಮಡದಿಯು ಚೆಲುವೈನ ರಾಣಿ ವರನಂದಿ, ಚೆಲುವೈನ ರಾಣಿ ವರನಂದಿ. ತಾಯಿ ವರನಂದಿ ತವರಿಂದ ಬರುವಾಗ ಬಾಗಿಲ ಮುಂದೆ ಗಿಳಿಯಿಂಡು, ತಾಯಿ ವರನಂದಿ ತವರಿಂದ ಬರುವಾಗ ಬಾಗಿಲ ಮುಂದೆ ಗಿಳಿಯಿಂಡು, ಬಾಗಿಲ ಮುಂದೆ ಗಿಳಿಗಿಂಡು ಕೂತುಕೊಂಡು ಕಾಲಿಗೆ ಬಿದ್ದು ಹೊರಳಾವೆ, ನಾವು ಬರುತ್ತೀವಿ ನಿನ್ನ ಕೂಡೆ ತಾಯಿ, ನಾವು ಬರುತ್ತೀವಿ ನಿನ್ನ ಕೂಡೆ, ನಾವು ಬರುತ್ತೀವಿ ನಿನ್ನ ಕೂಡೆ ತಾಯಿ, ನಾವು ಬರುತ್ತೀವಿ ನಿನ್ನ ಕೂಡೆ. కదా కీర్తన నారాయణ నామస్మరణలో ఉండే మాధుర్యాన్ని అలా అనుసంధానం చేశారు. ఇక మనం చెప్పుకునేటటువంటి విషయంలో చూడండి ఎంత చక్కని సోయగంగా ఉన్నదో, విద్యుద్దీప కాంతులతో విరాజులతో. అసలు ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఏమంటే, నారద భృగు వ్యాస శాండిల్యాది మహానుభావులు ఇచ్చటనే జ్ఞానాన్ని పొంది ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రానికి ఈ మేల్కోటగా పిలువబడే, ఈ తిరునారాయణపురంగా పిలువబడే చోటుకి జ్ఞానమంటపము అని పేరట. ఈ క్షేత్రమందు అమ్మవారు లక్ష్మీదేవి ఎదుగిరి నాయకగా ఆరాధించబడుతూ ఉంటుంది. ఇక్కడ లక్ష్మీదేవి అహి అనే అసురుని సంహరించినట్లుగా పౌరాణిక నేపథ్యం కూడా కనపడుతూ ఉన్నది. కలియుగ ప్రారంభంలోనే వేదవ్యాసుడు మొదలైనటువంటి మహర్షులు నారాయణ మహర్షి యాదవగిరి మహత్యాన్ని సంగ్రహంగా చెబితే, దానినే నారద మహర్షి విస్తారంగా నారదీయ పురాణం అనేటటువంటి 12 అధ్యాయాలతో ఈ క్షేత్రం యొక్క ప్రాశస్యాన్ని సాక్షాత్తుగా నారద మహర్షి చెప్పాడు. ఎందుకంటే నారద మహర్షికి పలికే నామం నారాయణ నామం. నారాయణ అంటాడు, నారాయణ నామాన్నే పారాయణ చేస్తాడు ఆయన. అలాంటి మహానుభావుడు. ఇప్పుడు మనం చూచేటటువంటి కైంకర్యము వైరముడి సేవా కైంకర్యము అంటారు. వైరముడి అంటే స్వామివారికి అలంకరించే కిరీటము అని మనం చెప్పుకోవచ్చు. ఈ కిరీటము పాలసముద్రం మీద పడుకునే నారాయణుడి కిరీటంగా ఇక్కడి భక్తులంతా భావిస్తారు. ఇక్కడి వారే కాదు, ఈ ఉత్సవాన్ని చూడటానికి దేశ విదేశాల నుండి ఎక్కడెక్కడి నుండో కూడా భక్తులు వైరముడి సేవ చూస్తానికి పెడుతున్నామని బయలుదేరి వస్తూ ఉంటారు. ఇంతమంది, భాషలు వేరు, ఆచార వ్యవహారాలు వేరు, విధానాలు వేరు, పద్ధతులు వేరు, కానీ అందరూ ఒకే చోట కలిశారు. అదే మేల్కోట, అక్కడే జ్ఞాన సముపార్జన. అలాంటి సంవత్సరంలో ఒక పర్యాయంగా జరిగేటటువంటి ఉత్సవం చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ ఒక వైశిష్యం ఏమంటే, వైకుంఠమునందు భగవంతుడు యోగ నిద్రలో ఉండగా అతని కిరీటమును ప్రహ్లాదును కుమారుడైనటువంటి విరోచనుడు అపహరించాడట. దానిని పాతాళలోకమునందు దాచిపెడితే స్వామికి వాహనమైనటువంటి గరుత్మంతుడు పాతాళానికి వెళ్ళి ఆ విరోచనుని ఓడించి స్వామివారి కిరీటాన్ని తెస్తున్నాడు. అక్కడ నుండి వెనుదిరిగే సమయంలో మార్గమధ్యములో వేగము తగ్గటం మొదలుపెట్టింది. దీనికి కారణమేమని కిందికి చూస్తే, గోపాలకుడైనటువంటి యదువంశసుదాంబుది చంద్రుడు, శతకోటి మన్మథాకారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కనపడ్డాడట గరుత్మంతుడికి. తన గమనానికి ఇది కారణమై ఉంటుంది అని, ఇక్కడ ఉండటం వల్ల ఇలా జరిగి ఉంటుంది, కృష్ణ పరమాత్మ ఉండటం వల్ల అని ఆ కిరీటాన్ని కృష్ణుడికి చెందింది కాబోలు అని తలచి గరుత్మంతుడు అలాంటి ఆ కిరీటాన్ని కృష్ణ పరమాత్మకు సమర్పించడం జరిగింది. భక్తితో ఇచ్చేయలేదు, భక్తితో సమర్పించాడు. శ్రీకృష్ణ పరమాత్మ దానిని తన ఎలువేల్పైనటువంటి చెలువనారాయణ స్వామికి తొడిగించగా అది బాగుగా అలంకారప్రాయమైందిట.
దానికే వైరుముడి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తున్న వరకు ఈ ఉత్సవాన్ని చక్కగా నిర్వహిస్తారు. మేలుకోటలో వైరుముడి ఉత్సవం అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉత్సవం. అలాంటి కిరీటాన్ని అలంకరించుకొని చెలువనారాయణ స్వామి చక్కగా దర్శనమిస్తున్నాడు భక్తులకు. ఈ ఉత్సవాన్ని చూడాలని ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారందరి కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో మేలుకోట, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మేలుకోట వైరుముడి సేవని చూచే భాగ్యం మనకు కలుగుతున్నది. చమరీ మృగం యొక్క వెంట్రుకలతో తయారు చేసినటువంటి వింజామర కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఆ చెలువనారాయణ స్వామి వారికి చక్కగా కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. చూచే భాగ్యం మనది, నారాయణ అని పిలిచే భాగ్యం మనది, నారాయణ నామస్మరణ చేసే భాగ్యం మనది. అందుచేత ఈ క్షేత్రంలో చాలా విశేషము. మూలమూర్తి, ఉత్సవమూర్తి, స్నపనమూర్తి, శయనమూర్తి, బలిమూర్తి, యాగమూర్తి, ఇన్ని పేర్లతో మూర్తిభవించినటువంటి స్వామివారు వేయించేసి ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఉత్సవమూర్తి మహానుభావుడు వైరుముడిని అలంకరించుకుని దర్శనమిస్తూ ఉండటం విశేషం. మూలమూర్తిని తిరునారాయణుడు అని పిలుస్తారు. ఉత్సవమూర్తిని శ్రీభూసైత చెలువనారాయణుడు సెల్వపిళ్ళై అంటారట. స్నపనమూర్తిని బలి సెలవులు అని, అమ్మవారిని యదుగిరి అమ్మవారు అని పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారి పేరుతోనే ఈ ఊరికి ఈ పేరు వచ్చిందని కూడా పౌరాణిక నేపథ్యం. ఇక ఉత్సవమూర్తి చెలువనాయకి, సెల్వనాయకి, అలా ఒక్కొక్క విధంగా అమ్మవారు స్వామివారు కూడా పిలువబడుతూ ఉన్నటువంటి విశేషమైనటువంటి క్షేత్రం పరమ పవిత్రమైనటువంటి మేల్కోట. నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో. ఈ రచనలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో. గోవిందాయ నమో నమో, గోపాలాయ నమో నమో, గోవిందాయ నమో నమో, గోపాలాయ నమో నమో, భావజ గురవే నమో నమో, ప్రణవాత్మనే నమో నమో, భావజ గురవే నమో నమో, ప్రణవాత్మనే నమో నమో, దేవేశాయ నమో నమో, దివ్య గుణాయ నమో నమో, దేవేశాయ నమో నమో, దివ్య గుణాయ నమో నమో. ఈ వరుసలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో. పరిపూర్ణాయ నమో నమో, ప్రణవద్రాయ నమో నమో, పరిపూర్ణాయ నమో నమో, ప్రణవద్రాయ నమో నమో, చిరంతనా శ్రీ వెంకటనాయక శేషశాయినే నమో నమో, చిరంతనా శ్రీ వెంకటనాయక శేషశాయినే నమో నమో, నరకధ్వంసే నమో నమో, నరసింహాయ నమో నమో, నరకధ్వంసే నమో నమో, నరసింహాయ నమో నమో. ఇరవుగ నీ గతినెవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో, నానా
పరమాత్మనే నమో నమో. ఈ రచనలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో. నానాత్మనే నమో నమో. 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 ఒక కిరీటానికే ఇంతటి ప్రాధాన్యత ఉంటే ఆ కిరీటాన్ని అలంకరించుకున్న స్వామివారికి ఎంత ప్రాధాన్యత ఉన్నది, అసలు ఈ క్షేత్రానికి ఎంత గొప్పతనం ఉన్నది ఒక్కసారి మనం అవగాహన చేసుకుంటే మేల్కోట జ్ఞానమంటపం చెప్పుకుంటున్నాం. చాలా విలక్షణమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఆచార్యులు అభిమానించిన క్షేత్రంగా దీన్ని మనం భావించుకోవాలి. ఎవరా ఆచార్యులు? జగదాచార్యులు. ముద్దు మొగంబు కెంజుకురు మోవిదయార్థ పలుకులున్ నిద్దపు చెక్కులున్ పసిడి నిగ్గులు దేరడమేను బాగుగా దిద్దిన ఊర్ధ్వపుండ్రమును తెల్లని జన్నిదమున్ త్రిదండముల్లోకపు తద్దైనప్పు చిన్ని సగదాల్చిన మా ఎతిరాజగొల్చుతనన్నారు కవిగారు. అలాంటి మహానుభావులు భగవద్ రామానుజాచార్యుల వారు. వారికి ఈ క్షేత్రానికి చాలా విశేషమైనటువంటి సంబంధం, అనుబంధం, ఆనందం, ఆత్మీయత, వాత్సల్యం అన్నీ ఉన్నాయి. ఒక్కసారి గమనిద్దాం. 11వ శతాబ్దంలో జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు ఆదిశేషుని అంశతో తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరుంబుదూరులో అవతార వైశిష్యాన్ని పెంపొందించుకున్నారు. అక్కడి నుంచి వారు కాంచీపురంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమంలో స్వీకరించి ఆ గృహస్థాశ్రమం యందు ఒక విధమైనటువంటి విరక్తి భావన పెంపొందింపజేసుకుని ఆధ్యాత్మిక భావన నింపుకుని తాను ఒక ధర్మ కార్యాన్ని, సమాజానికి ఉపయోగపడే కైంకర్యాన్ని చేయాలనే సంకల్పంతో శ్రీరంగం నుండి కర్ణాటక ప్రాంతానికి సత్యమంగళ మార్గముగా తొండనూరుకి రావడం జరిగింది రామానుజాచార్యుల వారు. ఇక్కడి రాజు హోళేశ బిట్టదేవుడు అనేటటువంటి జైన మతస్థుడు. ఆయన కుమార్తె ఒక రాక్షసి బాధిస్తుంటే ఆ బాధకు తట్టుకోలేకుండా ఉన్నప్పుడు రామానుజాచార్యుల వారు ఆ రాక్షసిని పారద్రోలి ఆ అమ్మాయిని కాపాడటం జరిగింది అని ఇక్కడ పురాణ ప్రశస్తంగా చెబుతూ ఉన్నది. తన కుమార్తెకు ఉన్నటువంటి బాధను పోగొట్టిన కారణం చేత ఆ రాజు జైన మతాన్ని విడిచి శ్రీవైష్ణవుడుగా వైష్ణవత్వాన్ని స్వీకరించి విష్ణువర్ధనుడు అనేటటువంటి పేరుతో పిలువబడుతూ అనేక దేవాలయాలను నిర్మించి మాన్యాలను ఇచ్చి జీర్ణోద్ధరణ చేసినటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ కూడాను. కాబట్టి రామానుజాచార్యుల వారు చేసినటువంటి కైంకర్యాల్లో చెప్పుకోవచ్చు. రామానుజాచార్యుల వారు తొండనూరులో ఉండగా వారు నుదుట పెట్టుకునేటటువంటి తిరునామం తిరుమణి అంటాం మనం. ఆ తిరునామము కావాల్సి వచ్చింది మరలా. దానికి గాను అదే రోజు రాత్రి తిరునారాయణుడు కల్లో కనపడ్డాడు. ఆయన తిరునామం గురించి ఆలోచిస్తుంటే తిరునారాయణుడు కల్లో కనపడి మేలుకోటకు వచ్చే దారిని చూపెట్టి పుట్టలో కూరుకొని హాయిగా ఉన్నటువంటి నన్ను పునరుద్ధరించవలసింది అని ఆదేశించాడు. భగవంతుడు కలలో కనపడి చెప్పడం అంటే చాలా గొప్ప విషయం అండి. నేను పలానా చోట ఉన్నాను అని చెబుతున్నాడంటే నిజంగా జగదాచార్యులు మనందరికీ కూడా చేసినటువంటి గొప్ప విశేషం. ఆ రోజు ఆయనే కనుక అలా చేయకుంటే ఈరోజు ఈ ఉత్సవాన్ని మనం చూడగలమా అనుకోవాలి. అదేవిధంగా అక్కడికి చేరి జగదాచార్యులు కళ్యాణిలో స్నానమాచరించి, నదిలో స్నానమాచరించి, తిరుమలతో తిరునామాన్ని ధరించి అక్కడున్నటువంటి వారు జాతి మత కుల వర్ణ విచక్షణారహితంగా ఉంటారు ఎప్పుడు జగదాచార్యులు. అందుకనే తిరుక్కోటియూరులో కూడా ఆ గోపురం మీదకెక్కి అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ చెప్పేశారు. అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. వేదం చెప్పింది కదా, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు. అట్లా రామానుజాచార్యుల వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి సహాయంతో బిందెలతో పాలు తెప్పించి కళ్యాణ తీర్థంలో ఆ ప్రాంతంలో పేరుకుపోయినటువంటి పుట్టను కరిగించగా
తిరునాయని దివ్య ప్రభావము ప్రకాశిస్తూ స్వామి కనపడ్డాట. అక్కడే ప్రతిష్ఠింపజేసి చక్కగా స్వామివారికి ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేశారు రామానుజాచార్యుల వారు. సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అక్షరాయాతి నిరపేక్షాయ పుండరీకాక్షాయ శ్రీవత్సలక్షణాయ. అక్షరాయాతి నిరపేక్షాయ పుండరీకాక్షాయ శ్రీవత్సలక్షణాయ. దక్షిణ విజ్ఞాన దక్షయోగీంద్ర సంరక్షానుకంపా కటాక్షాయ తే నమో. దక్షిణ
ಗರುಡನ ಮೇಲೆ ಬರುವಾಗ ಚೆಲುವೈಗೆ ಸುರಲೋಕದಿಂದ ಹೂವು ಸುರಿದಾವೋ ಮುತ್ತಿನ ಸರದಾಂಗೆ ಮುತ್ತಿತು ನಿನ್ನ ಪರುಸೆ ಸುರಸುಂದರಾಂಗ ಚೆಲುವಯ್ಯ ಮುತ್ತಿನ ಸರದಾಂಗೆ ಮುತ್ತಿತು ನಿನ್ನ ಪರುಸೆ ಸುರಸುಂದರಾಂಗ ಚೆಲುವಯ್ಯ ಸುರಸುಂದರಾಂಗ ಚೆಲುವಯ್ಯ ನಿನ್ನ ಪರುಸೆ ಮುಡಿ ಹೊತ್ತು ವೈರ ಮುಡಿಯ ಮೆರೆದಾಗ ಗರುಡ ಮುಡಿ ಹೊತ್ತು ವೈರ ಮುಡಿಯ ಮೆರೆದಾಗ ಮುತ್ತಿನ ಸರದಾಂಗೆ ಮುತ್ತಿತು ನಿನ್ನ ಪರುಸೆ ಸುರಸುಂದರಾಂಗ ಚೆಲುವಯ್ಯ ಸುರಸುಂದರಾಂಗ ಚೆಲುವಯ್ಯ. నీకు నమస్కారం అంటూ మనం దర్శించేటటువంటి వైరముడి సేవ వీక్షిస్తున్నాం. వైరముడి సేవను మేలుకోట నుండి. అలాంటి విషయంలో ఇప్పటివరకు మనము ఇంత ఉత్సవం ఈ విధంగా జరగడానికి కారణమైనటువంటి ఆ స్వామి ఎక్కడ ఉన్నాడో పుట్టలో కలలో కనపడి రామానుజాచార్యులకు చెప్పడం వల్ల వారు స్వామివారికి కైంకర్యం చేస్తూ చక్కగా ఈ రోజున మనం చూచే భాగ్యాన్ని కలిగించిన రామానుజాచార్యుల వారికి ఈ క్షేత్రానికి ఎంతో సంబంధము అనుబంధము ఉన్నాయి. అదే అంటారు ఆళ్వార్లు కూడా, ఎంగళ్ గతియే ఇరామానుజమునియే ఎంగళ్ గతియే ఇరామానుజమునియే సంగై కెడుత్తాండ తవరాస పొంగు పొగ మంగయ్యర్కోన్ ఈంద మరై యాయిర మనయిత్తుం తంగు మనం నీ ఎగడు అని మాకు శరణాగతిని ప్రసాదించే మహాపురుష, రామానుజులు అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి మహానుభావ, వేద గ్రంథాల్లోని సందేహాలను పోగొట్టి అందరినీ శిష్యులుగా చేర్చుకున్నటువంటి మహాపురుష, తపోధనులైన వారికి మార్గదర్శకుడైనటువంటి మహానుభావ అని చెబుతూ ఉంటారు రామానుజాచార్యుల గురించి ఆళ్వారులు. అలా విశేషమేమంటే వారు జగదాచార్యులైన కారణం చేత జ్ఞాన సముపార్జన, ఇక్కడ ఉన్న స్వామి కూడా జ్ఞానముద్రలో ఉంటారట రామానుజాచార్యుల వారు. అలాంటి జ్ఞాన సముపార్జనతో ఇక్కడ ఒక దేవాలయాన్ని చక్కగా ఏర్పాటు చేయటం వల్ల ఈ వైరవుడు ఈ ఉత్సవాన్ని, ఈ సేవని, ఈ ఆలయాన్ని, ఈ మేలుకోట అనేటటువంటి క్షేత్రాన్ని చూడండి. జీయరులు ఎందరో సమాజ హితాన్ని కాంక్షించినటువంటి జీయరు స్వాములంతా కూడా చక్కగా అనుసంధానం చేస్తూ దర్శనమిస్తున్నారు. వారందరినీ దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. అనేక పీఠాలకు అధిపతులైనటువంటి పీఠాధిపతులందరూ కూడా ఒక్కసారి మనకు కనపడ్డారు. భగవంతుడి దర్శనం, భాగవతుల దర్శనం, పీఠాధిపతుల దర్శనం, మేల్కోటలో జరిగే ఉత్సవ దర్శనం, ఇదంతా ఎలా సమర్పణ? మనకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార సమర్పణ. వీక్షించే భాగ్యం మనది. ఇలా చూస్తూ ఆనంద పారవశ్యంలో ఎందరో భక్తులు ఒక్క విశేషంగా ఇక్కడికి వేయించేస్తున్నారు. చంద 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 చెలువైన ముడి ಎಡದಾಕೆ ತುಳಸೀರಿ ಬಲದಾಕೆ ನಾಚಾರಿ ಎಡದಾಕೆ ತುಳಸೀರಿ ಬಲದಾಕೆ ನಾಚಾರಿ ಪಾದದಲ್ಲಿರುವೋಳೆ ವರನಂದಿ ಪಾದದಲ್ಲಿರುವೋಳೆ ವರನಂದಿ ವರಲಕುಮಿ ವರಗಳ ನೀಡುವುದ ಹರಸ್ಯಾಳು ಚಂದ 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 ಚೆಲುವೈನ ಮುಡಿ ಹಣ್ಣು ಕಾಯಿಯ ಪೂಜೆ ತುಳಸಿಯ ಹಾರ ಹಣ್ಣು ಕಾಯಿಯ ಪೂಜೆ ತುಳಸಿಯ ಹಾರ ಜವನ ಮಲ್ಲಿಗೆ ಪಚ್ಚೆ ಗಮ್ಮೆಂದು ಜವನ ಮಲ್ಲಿಗೆ ಪಚ್ಚೆ ಗಮ್ಮೆಂದು ಗುಡಿಯಲ್ಲಿ ನಿತ್ಯ ಚೆಲುವೈನ ಗುಡಿಯಲ್ಲಿ ಚಂದ 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 ಚೆಲುವೈನ ಮುಡಿ ಅಂದಕ್ಕೆ ಒಂದು ಸಾರಿ ನೋಡೋಣ ನಾವು ಚಂದಕ್ಕೆ 100 ಸಾರಿ ನೋಡೋಣ
ಚಂದ 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 ಚೆಲುವೈನ ಮುಡಿ ಅಂದಕ್ಕೆ ಒಂದು ಸಾರಿ ನೋಡೋಣ ನಾವು ಚಂದಕ್ಕೆ 100 ಸಾರಿ ನೋಡೋಣ ಚಂದ 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 ಚೆಲುವೈನ ಮುಡಿ ಚಂದ 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 ಚೆಲುವೈನ ಮುಡಿ ಚಂದ 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 ಚೆಲುವೈನ ಮುಡಿ. వైరుముడి సేవ అనేటటువంటి పేరుతో జరిగే ఉత్సవం వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. మేల్కోటలో ఘనంగా జరిగే వైరుముడి బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాధాన్యత ఉన్నది. మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నటువంటి ఆ చెలువనారాయణ స్వామికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భక్తులు వారి భావాలన్నీ చెబుతూ ఉంటారు. ಸ್ವಾಮಿನ ದರ್ಶಿಸಿಕೊಂಡು ದೊಡ್ಡ ಹಬ್ಬ, ವಿಶೇಷವಾಗಿ 1000 ಇಯರ್ಸ್ ಓಲ್ಡ್ ಇದೆ. ವೀರ ಬಲ್ಲಾಳ ಕಾಲದಿಂದ ಕೊಟ್ಟಿರೋ ಮುಡಿ ಇದೆ. ಸೊ ಬಹಳ ಸಂತೋಷ ಅನಿಸ್ತದೆ. ನೀವು ತಿರುಪತಿ ಬ್ರಹ್ಮೋತ್ಸವನ ಅಟೆಂಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಹೇಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ? ಎರಡು ವಿಭಿನ್ನವಾಗಿದೆ, ಎರಡು ಅಷ್ಟೇ ಸಂತೋಷಜನಕವಾಗಿದೆ. ಪ್ರತಿ ವರ್ಷ ವೈರಮುಡಿ ಬ್ರಹ್ಮೋತ್ಸವಕ್ಕೆ ಬರ್ತೀರಾ ಮೇಡಮ್? ಅಲ್ಲ, ಇದು ಮೊದಲನೇ ವೇಳೆ ಬಂದು ಮೊದಲನೇ ಬ್ರಹ್ಮೋತ್ಸವ. ಎಷ್ಟು ಎಕ್ಸೈಟೆಡ್ ಆಗಿದ್ದೀರಾ ಮೇಡಮ್? ಬಹಳ ಸಂತೋಷ, ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ದೇವರು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ. ನಮಸ್ಕಾರ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. ఈ వైరముడి సేవకి ఒక ప్రత్యేకత ఉన్నది. సూర్యకిరణాలు పడకముందే, సూర్యకిరణాలు తాకకూడదట. అందుకనే సూర్యాస్తమయం తర్వాత ప్రారంభించి తెల్లవారుజాము దాకా తిరువైది ఉత్సవాన్ని నిర్వర్తించి సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రారంభించే ఉత్సవం ఇది. ఎంతో మహిమాన్వితం కాబట్టి సూర్యోదయం లోపలే మరలా దీన్ని అర్చక స్వాములు భద్రపరిచేస్తారట. ఇంకొక విశేషం ఏంటంటే అర్చక స్వాములు కూడా నేరుగా కళ్ళతో చూడకుండా అలంకరించేటప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుని అలంకరిస్తారట. ఇక్కడ ఆచారం అది. గర్భగుడిలో రామాంజుల వారి సన్నిధిలో రామాంజుల వారి విగ్రహానికి ఎదురుగా ఈ కిరీటాన్ని స్వామివారికి అలంకరించడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. అంటే రామాంజాచార్యుల వారికి ఇచ్చే మర్యాద అంత గొప్పది. ఒక పురాణ గాథను కనుక చూసినట్లయితే ఇందాకనే మనం చెప్పుకున్నాం, గరుత్మంతుడు చేసినటువంటి కైంకర్యం చాలా గొప్పది. ఆ గరుత్మంతుడి యొక్క పరాక్రమానికి ఆనవాలుగా ఈ బ్రహ్మోత్సవాల్లో ముందుగా స్వామివారు బంగారు గరుడ వాహనంపై ఊరేగుతారు. శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువుదిరే చెలువ నారాయణను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది వస్తూ ఉంటారు. అదిగో ಯುವರಾಜ ಪದಾಸ್ಪದಂ. ಇವತ್ತು ಇಡೀ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಸಂಭ್ರಮವಾದಂತಹ ದಿನ. ಚೆಲುವ ಚೆನ್ನಿಗರಾಯನಿಗೆ ಇವತ್ತು ಪಟ್ಟಾಭಿಷೇಕ ಮಹೋತ್ಸವ. ಅನಿರುದ್ಧ ಕಿರೀಟವನ್ನು ಧರಿಸಿ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಹಿತನಾಗಿ ಸರ್ವಾಲಂಕಾರ ಭೂಷಿತನಾಗಿ ಗರುಡನ ಮೇಲೆ ಕುಳಿತು ಲಕ್ಷಾವಿಧಿ ಭಕ್ತರಿಗೆ ಆನಂದವಾಗಿ ದರ್ಶನವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಈ ವೈರಮುಡಿ ಉತ್ಸವದ ಸಂಕೇತ ಅಂದರೆ ಇದು ಸಾಮರಸ್ಯದ ಉತ್ಸವ. ಇದು ಸಮಾಜದಲ್ಲಿ ಎಲ್ಲ ಸ್ತರದ ಜನಗಳನ್ನು ಒಂದು ಕಡೆ ಸೇರಿಸಿ ಆ ಭಗವಂತನ ದರ್ಶನ ಮಾಡುವಂತಹ ಒಂದು ವಿಧಾನವನ್ನು ಸ್ವಾಮಿ ರಾಮಾನುಜರು ಇದನ್ನು ನಮಗೆ ಮೇಲ್ಪಂಕ್ತಿಯಾಗಿ ಹಾಕಿಕೊಟ್ರು. ಇದು ಇವತ್ತು ನಿನ್ನೆಯ ಉತ್ಸವ ಅಲ್ಲ, ಸಾವಿರಾರು ವರ್ಷಗಳು ಯುಗಗಳಿಂದ ನಡೆದಿರುವಂಥದ್ದು. ಅಂತಹ ಉತ್ಸವಕ್ಕೆ ನಾವೆಲ್ಲ ಸಾಕ್ಷೀಭೂತರಾಗಿದ್ದೇವೆ. ಶಲ್ವಪಿಳ್ಳೆ ಚಲವರಾಯ, ಆ ಸಂಪತ್ಕುಮಾರ ರಾಮಾನುಜರ ಸರ್ವಸ್ವ. ಅದಕ್ಕೆ ದಾರ್ಶನಿಕರು ಹೇಳ್ತಾರೆ, ಮದ್ದೃಷ್ಟಿದೋಷ ಪಾತ್ರಾಯ ಸೌಂದರ್ಯ ನಿಧಯೇ ಹರೇ ಸರ್ವಸ್ವಾಯಿ ಯತೀಂದ್ರಸ್ಯ ತುಭ್ಯಂ ಭೂಯೋಸ್ತು ಮಂಗಳಂ. ಸ್ವಾಮಿ ರಾಮಾನುಜರು ಅವರ ಇಳಿಯ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ಈ ತಿರುನಾರಾಯಣನ ದೇವಸ್ಥಾನವನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡಿ ದೂರದಿಂದ ಆ ಶಲ್ವಪಿಳ್ಳೆಯನ್ನು ಉತ್ಸವ ಮೂರ್ತಿಯನ್ನು ಇಲ್ಲಿ ಕರೆತಂದು ನಿತ್ಯೋತ್ಸವ, ಪಕ್ಷೋತ್ಸವ, ಮಾಸೋತ್ಸವ, ಸಂವತ್ಸರೋತ್ಸವಗಳನ್ನೆಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿ ಎಲ್ಲದಕ್ಕೆ ಕಿರೀಟಪ್ರಾಯವಾದಂತಹ ಒಂದು ಉತ್ಸವ ಅಂದರೆ ಈ ವೈರಮುಡಿ ಉತ್ಸವ. ಈ ವೈರಮುಡಿ ಉತ್ಸವದಲ್ಲಿ ಇಂತಹ ಒಂದು ವಿಶಿಷ್ಟವಾದಂತಹ ಪರಂಪರೆಯನ್ನು ಸ್ವಾಮಿ ರಾಮಾನುಜರು ಪ್ರಾರಂಭ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆ ಸ್ವಾಮಿಯ ಮುಂಭಾಗದಲ್ಲಿ ನಾನ್ಮುಹಂತರವಂದಾದಿ ದಿವ್ಯ ಪ್ರಬಂಧದ ಗೋಷ್ಠಿ, ಹಿಂಭಾಗದಲ್ಲಿ ವೇದಗೋಷ್ಠಿ, ಉಭಯ ಗೋಷ್ಠಿಗಳ ಮಧ್ಯೆ, ಉಭಯ ವೇದಗಳ ಮಧ್ಯೆ ಚೆಲುವ ಚೆನ್ನಿಗರಾಯ ಎಲ್ಲರಿಗೆ ನಿರಂತರವಾದಂತಹ ದರ್ಶನವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಇದೆಲ್ಲರಿಗೂ ನಮಗೆ ಭಾಗ್ಯ ವಿಶೇಷ. ನಮ್ಮೆಲ್ಲರ ಜೀವನ ಸಾರ್ಥಕ ಆಗುವಂತಹ ಕ್ಷಣ. ಇಂತಹ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ
ಆ ಭಗವಂತನ ಧ್ಯಾನವನ್ನು ಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇಡೀ 108 ದಿವ್ಯ ದೇಶಗಳ ಸಾರತಮವಾದಂತಹ ದಿವ್ಯ ದೇಶ ಈ ತಿರುನಾರಾಯಣಪುರ ಮೇಲುಕೋಟೆಯಲ್ಲಿ ಸರ್ವಸ್ವ ಆ ಸಂಪತ್ಕುಮಾರನ ತಂದೆಯ ಸ್ಥಾನದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ರಾಮಾನುಜರು ನಿಂತು ಈ ಪಟ್ಟಾಭಿಷೇಕ ಮಹೋತ್ಸವವನ್ನು ನೆರವೇರಿಸಿ ಅನಿರುದ್ಧ ಕಿರೀಟ ಧಾರಣೆ ಮಾಡ್ತಾ ಇರೋದನ್ನು ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಆನಂದವನ್ನು ಹಂಚುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಈ SVBC ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಭಕ್ತಿ ಚಾನಲ್ ಇಡೀ ಜಗತ್ತಿನ ಎಲ್ಲ ದೇಶಗಳಲ್ಲಿ ಈ ಉತ್ಸವವನ್ನು ಬಿತ್ತರಿಸ್ತಾ ಇದೆ. ಆ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೆ ನಾವೆಲ್ಲ ಈ ಯತಿ ಪುಂಗವರೆಲ್ಲ ಇಲ್ಲಿದ್ದಾರಲ್ಲ, ನಮ್ಮ ಹಿರಿಯ ಯತಿಗಳೆಲ್ಲ ಇಲ್ಲಿದ್ದಾರೆ, ಅವರೆಲ್ಲರ ಪರವಾಗಿ ಆ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೆ ಶುಭಾಶಯವನ್ನು ಕೋರ್ತಾ ಇದ್ದೀವಿ. ಲೋಕಾ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು. ಶ್ರೀಮತೆ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. విన్నాం కదా జీరస్వామి వారి మంగళాశాసనం. జగదాచార్యులు భగవద్ రామానుజాచార్యుల వారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషిని, ఫలితాన్ని, విశేషమైనటువంటి ప్రయత్నాన్ని, కైంకర్యాన్ని వారు చక్కగా కన్నడ భాషలో మనకు చక్కగా అందించారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చివరిగా వారు మంగళాశాసనం చేశారు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకోవటమే విశేషమైనటువంటి వైశిష్యం. కాబట్టి జీరస్వామి వారి యొక్క మంగళాశాసనంలో ఆ విధమైనటువంటి విధానం పొందుపరచబడింది. ఇక రామానుజాచార్యుల వారు ఈ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చూడటానికి అనేక మందిని కైంకర్యంలో వినియోగించుకోవడం జరిగింది. అలాంటి వారందరినీ కూడా ఆలయ ప్రవేశానికి చక్కగా వారు మార్గదర్శనం చేసి ఈ ఉత్సవంలో కూడా అనేక మంది అలా స్వామివారి కైంకర్యాన్ని వీక్షించేందుకు, చూసేందుకు వస్తూ ఉంటారు. వారందరినీ కూడా తిరుకులతార్ అనేటటువంటి గొప్ప కులస్తులు అని సంబోధించి పిలిచారు. జాతి మత కుల వర్ణ విచక్షణ రహితంగా అందరికీ కూడా ఒక చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు. వీరు మేలుకోటలో నివసించే వారందరూ కూడా ఆలయంను ఆశ్రయించి జీవించేవారు. రామానుజాచార్యుల వారు అనేక ఉత్సవాలను ఇక్కడ ఏర్పాటు చేయించి దాదాపుగా అందరికీ కూడా చక్కటి అవకాశాన్ని కల్పించి ఒక విశేషమైనటువంటి ప్రయత్నంగా వారు చేసినటువంటి కైంకర్యాలలో ఇది విలక్షణమైనదిగా చెప్పుకోవచ్చు. అందుచేత ఈ దేవాలయాన్ని ఇక్కడ విశేషం ఏంటంటే వాహనం ముందు కొమ్ము ఊదేటటువంటి వారు కూడా భగవంతుడి కైంకర్యంలో భాగస్వామ్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ అర్చక స్వాముల్ని జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు శ్రీరంగము నుండి పాంచరాత్రాగమ నిష్ఠాతులైన అర్చకులను, రకరకాల కైంకర్యాలను, కైంకర్యపరులైనటువంటి 52 మందిని పిలిపించారు. వారిని 4 విభాగాలుగా విభజించి తిరువనంతపురదాసర్, మాలాకారదాసర్, తిరుక్కురుంగుడిదాసర్, యతిరాజదాసర్ అనే పేర్లతో వారిని స్వామి కైంకర్యానికి వినియోగించి యతిరాజ మఠాన్ని స్థాపించి 74 మంది పీఠాధిపతులను నియమించారు. అన్నీ క్రమబద్ధం జరిగినాయి. ఇందాక మనం చూసాం పీఠాధిపతుల్ని. అందుకనే ఈ వైరముడి సేవ ఉత్సవంలో అనేక మంది జీయర్లు వస్తారు. చూడండి, విద్యుత్ దీపకాంతలతో దగాయమానంగా దేదీప్యమానంగా విరాజిల్లుతున్నటువంటి మేలుకోటని చూస్తున్నాం, ఆనందిస్తున్నాం, ధరిస్తున్నాం. ఇది ఒక భాగ్యంగా భావిద్దాం. గరుత్మంతుడు చేసిన కైంకర్యం గొప్పది. అదేవిధంగా ఆదిశేషుని అంశతో ఆవిర్భవించినటువంటి రామానుజాచార్యుల వారు చేసిన కైంకర్యం గొప్పది. ఈ క్షేత్రంలో సంపత్ కుమారస్వామి అనేటటువంటి పేరుతో పిలువబడతాడు, చెలువ నారాయణుడు అని పిలువబడతాడు. ఇలా స్వామివారు ఇక్కడ వేయించేసి అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ వైరుముడి ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం ఒక విశేషం. మనం తిరుమలలో కూడా గమనిస్తే సూర్యోదయానికి ముందే కైసిక ద్వాదశి రోజున ఉగ్ర శ్రీనివాసమూర్తి అనే పేరుతో ఒక అర్చామూర్తి సూర్యోదయానికి ముందే మాడవీధుల్లో తిరిగేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా సూర్యకిరణాలు తాకకుండా సూర్యాస్తమయం తర్వాత మేలుకోటలో తెల్లవారుజాము దాకా ఎంతవరకు భగవంతుని అనుగ్రహం ఉంటే అంతవరకు కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు లక్షలాది మంది ఉంటారు ఇక్కడ. వారందరూ చూస్తూ ఉండగా స్వామివారు
ఈ వైరముడి కిరీటాన్ని అలంకరించుకుని చక్కగా దర్శనమిస్తూ ఉంటారు. వీక్షిద్దాం. ಮುಡಿ ಬಂದು ಮೇಲುಕೋಟೆಗೆ ಮುಡಿ ಬಂದು ಮೇಲುಕೋಟೆಗೆ ಮೇಲುಕೋಟೆ ಹರಿಯುವುದರಿಗೆ ದೊಡ್ಡವನೆಂದು ಮೇಲುಕೋಟೆ ಹರಿಯುವುದರಿಗೆ ದೊಡ್ಡವನೆಂದು ಮುಡಿ ಬಂದು ಮೇಲುಕೋಟೆಗೆ ಮುಡಿ ಬಂದು ಮೇಲುಕೋಟೆಗೆ ಮೈಸೂರರ ಮನೆಯಿಂದ ಸುತ್ತಾಡಿ ಮುತ್ತಾಡಿ ಮೈಸೂರು ಅರಮನೆಯಿಂದ ಸುತ್ತಾಡಿ ಮುತ್ತಾಡಿ ಸಂಭ್ರಮ ಸಡಗರದಿಂದ ಮುತ್ತಿನ ಮುರುಮುಡಿ ಬಂದು ಸಂಭ್ರಮ ಸಡಗರದಿಂದ ಮುತ್ತಿನ ಮುರುಮುಡಿ ಬಂದು ಮುಡಿ ಬಂದು ಮೇಲುಕೋಟೆಗೆ 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 ಗೋವಿಂದ ಮುಡಿ ಬಂದು ಮೇಲುಕೋಟೆಗೆ ಮುಡಿ ಬಂದು ಮೇಲುಕೋಟೆಗೆ. ಯಾದವಾದ್ರಿಯಲ್ಲಿ ನೆಲೆಸಿದ ತಾಯೇ ಯದುಗಿರಿ ನಾಯಕಿ ಎಮ್ಮನು ಕಾಯೇ ಯಾದವಾದ್ರಿಯಲ್ಲಿ ನೆಲೆಸಿದ ತಾಯೇ ಯದುಗಿರಿ ನಾಯಕಿ ಎಮ್ಮನು ಕಾಯೇ ಸರ್ವಮಂಗಳೇ ತಾಯೇ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯೇ ಹರಿ ಸರ್ವೋತ್ತಮೆಯೇ ಯಾದವಾದ್ರಿಯಲ್ಲಿ ನೆಲೆಸಿದ ತಾಯೇ ಯದುಗಿರಿ ನಾಯಕಿ ಎಮ್ಮನು ಕಾಯೇ. ತಿರುನಾರಾಯಣನ ಪಟ್ಟದರಸಿಯಾಗಿ ಋತತ್ರೇತ ದ್ವಾಪರ ಕಲಿಯುಗದಲ್ಲೂ ತಿರುನಾರಾಯಣನ ಪಟ್ಟದರಸಿಯಾಗಿ ಋತತ್ರೇತ ದ್ವಾಪರ ಕಲಿಯುಗದಲ್ಲೂ ಯತಿಯೋಗಿಗಳ ಮುನಿಪುಂಗವರ ಸಾಧು ಸಜ್ಜನರ ಪೊರೆದ ಮಾತೆ ಯಾದವಾದ್ರಿಯಲ್ಲಿ ನೆಲೆಸಿದ ತಾಯೇ ಯದುಗಿರಿ ನಾಯಕಿ ಎಮ್ಮನು ಕಾಯೇ. ವೇದ ವೇದಾಂತಿನಿ ವೇದಗಳೊಡತಿನಿ ಆದಿ ಅಂತ್ಯಕ್ಕೂ ನೀ ಕಾರಣ ಹರಿಪ್ರಿಯೆ ವೇದ ವೇದಾಂತಿನಿ ವೇದಗಳೊಡತಿನಿ ಆದಿ ಅಂತ್ಯಕ್ಕೂ ನೀ ಕಾರಣ ಹರಿಪ್ರಿಯೆ ವರಲಕ್ಷ್ಮೀನಿ ಸಿರಿಲಕ್ಷ್ಮೀನಿ ಸಕಲ ಕಾರ್ಯಕ್ಕೂ ನೀನಿರಬೇಕು ಯಾದವಾದ್ರಿಯಲ್ಲಿ ನೆಲೆಸಿದ ತಾಯೇ ಯದುಗಿರಿ ನಾಯಕಿ
మేలుకోటలో జరుగుతున్నటువంటి వైరముడి సేవను వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఆ మహానుభావుడైనటువంటి ఉత్సవమూర్తిని ఇక్కడికి తీసుకుని వచ్చి అంత చేయటం వల్ల ఇంత మనం చూడగలుగుతున్నాం. ఇది శ్రీ వెంకటేశ్వర భక్తిజనుల సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా సంవత్సరంలో ఒక పర్యాయం జరిగేటటువంటి వైరముడి ఉత్సవాన్ని విశేషించి మనం చూసే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇది అనేక మంది భక్తులు ప్రాంతాలు వేరు, భాషలు వేరు, ఆచార వ్యవహారాలు వేరైనా ఇక్కడికి వచ్చి అందరూ ఒక చోట చేరి చూసే భాగ్యాన్ని పొందడం, సుదూర ప్రాంతంలో ఉన్నవారికి, ఈ మేలుకోటకు రాలేని వారికి శ్రీ వెంకటేశ్వర భక్తిజనుల సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యం కలుగుతున్నది. వైరముడి సేవను వీక్షిస్తే చెలువనారాయణ యొక్క కటాక్షం కలుగుతుంది, ఆ ఎదుగుడితో ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటటువంటి భావనతో జగదాచార్యులు భగవద్ రామానుజుల వారి మంగళాశాసనం లభిస్తుందనే భావనతో వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. ఈ మేలుకోటలో జ్ఞానమండపంగా పిలువబడే మేలుకోటలో జరిగే ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం కలిగినందుకు ఆ నారాయణుడికి నమస్కరిస్తూ నమామి నారాయణ పాద పంకజం అని నారాయణ యొక్క పాదాలకు ప్రణమిల్లుతూ ఈ ఉత్సవాన్ని వీక్షిస్తున్నాం. ఇది చక్కటి మహద్భాగ్యం. ఉభయనాంచారులతో కలిసి స్వామివారి దర్శనమిస్తున్నారు. ఓం నమో నారాయణాయ. పూజితనే సృష్టి స్థితి లయకెల్ల కారణను నీనే దేవార దేవా శివ బ్రహ్మ పూజితనే సృష్టి స్థితి లయకెల్ల కారణను నీనే వేద వేదాంతనే తిరునారాయణనే సాధు సజ్జన ప్రియ సనకాది ముని వంద్య నారాయణ స్వామి నారాయణ నారాయణ మాతనాడు చెల్లువాంత చెన్నిగనే సురసుందరాంగనే రామప్రియ మాతనాడు ಹರಕೆ ಹೊತ್ತಿರುವೆ ನಿನ್ನುಡಿ ತೇರಿಗೆ ಬಂದಿರುವೆ ಕಲ್ಯಾಣಿ ತೀರ್ಥ ಮುಳುಗಿ ತಿರುನಾಮ ಧರಿಸಿರುವೆ ಹರಕೆ ಹೊತ್ತಿರುವೆ ನಿನ್ನುಡಿ ತೇರಿಗೆ ಬಂದಿರುವೆ ಕಲ್ಯಾಣಿ ತೀರ್ಥ ಮುಳುಗಿ ತಿರುನಾಮ ಧರಿಸಿರುವೆ ನಿನ್ನ ಸೇವೆಗೆ ಬಂದಿರುವೆ ಮಕ್ಕಳ ಕರ್ಕೊಂಡು ನಿನ್ನ ತೇರು ಮುಡಿಯು ಈ ನಾಡಿಗೆ ಹೆಸರಾಯ್ತು ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಮಾತನಾಡು ಚೆಲ್ಲುವಾಂತ ಚೆನ್ನಿಗನೆ ಸುರಸುಂದರಾಂಗನೆ ರಾಮಪ್ರಿಯ ಮಾತನಾಡು ಪಾತ್ರಂ ದಿಭಕ್ತ್ಯಾದಿಗುಣಾರ್ಣವಂ ಯತೀಂದ್ರ ಪ್ರವಣಂ ವಂದೇ ರಮ್ಯಜಾ ಮಾತರಂ ಮುನಿಂ. ಈ ಮೇಲುಕೋಟೆ ವೈಭವ ಅನ್ನೋದು ಇದನ್ನು ಗತವೈಭವ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಕೃತಯುಗದಲ್ಲಿ ಮೇಲುಕೋಟೆ ಬೆಟ್ಟದ 8 ದಿಕ್ಕುಗಳಲ್ಲೂ ಕೂಡ 8 ಜನ ಋಷಿ ಮುನಿಗಳು ತಪಸ್ಸು ಮಾಡಿದಂಥ ಒಂದು ಭವ್ಯ ಕ್ಷೇತ್ರ ಇದು. ಅದರಿಂದಾಗಿ 8 ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಭಗವಂತ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ 8 ಋಷಿಮುನಿಗಳಿಗೂ ಕೂಡ ವರವನ್ನು ಕೊಡ್ತಾನೆ. ಹಾಗಾಗಿ ಇದಕ್ಕೆ ಅಷ್ಟಾಕ್ಷರಿ ಕ್ಷೇತ್ರ ಅಂತಲೂ ಕೂಡ ಭಗವಂತನಿಂದ ನೇಮನವಾಗಿದೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ರಾಮನ ಕಾಲದಲ್ಲಿ ತ್ರೇತಾಯುಗದಲ್ಲಿ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಸ್ವಾಮಿ ಲಂಕೆ ಯುದ್ಧವನ್ನು ಮುಗಿಸಿ ಬರಬೇಕಾದ್ರೆ ತಿರುನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿ ಆರಾಧನೆಯನ್ನು ಮಾಡಿದ ಒಂದು ಕಾಲ. ಅದಾದ ನಂತರ ದ್ವಾಪರ ಯುಗದಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಇದೇ ಸಂಪತ್ ಕುಮಾರನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಒಂದು ಅನುಗ್ರಹವನ್ನು ಕೊಟ್ಟು ಹೋದಂಥ ಒಂದು ಸ್ಥಳ. ಕಲಿಯುಗದಲ್ಲಿ ರಾಮಾನುಜರು ಬಂದು 12 ವರ್ಷಗಳ ಕಾಲ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ವಾಸ ಇದ್ದು ಇಲ್ಲಿ ಜಾತಿ ಭೇದಗಳನ್ನು ನೀಗಿದ ಒಂದು ಸ್ಥಳ ಇದು. ಕೇಳು ಮೇಲು ಅನ್ನೋದನ್ನು ಇರಬಾರ್ದು ಅನ್ನೋದನ್ನು ಒಂದು ಇಂಟ್ರೊಡಕ್ಷನ್ ಮಾಡಿಕೊಟ್ಟವರೇ ರಾಮಾನುಜರು. ಅಂತಹ ಒಂದು ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ. ಅವರು ಮಾಡಿದ 9 ಗ್ರಂಥಗಳಿಗೆ ಒಂದು ಭಗವಂತನ ಅನುಗ್ರಹ ಸಿಕ್ಕದಂಥ ಒಂದು ಸ್ಥಳ ಇದು. ಹಾಗಾಗಿ ಇವತ್ತಿನ ದಿವಸ SVBCನವರು ಈ ರೀತಿಯಾದ ಒಂದು ವೈಭವವನ್ನು ಪ್ರಪಂಚಕ್ಕೆ ತಿಳಿಸೋದ್ರ ಮೂಲಕ ಅವರು ಇವತ್ತಿನ ದಿವಸ ಇದನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ.
ಹಾಗಾಗಿ ಅವರಿಗೂ ಮತ್ತು ಪ್ರಪಂಚದ ಎಲ್ಲ ಜನರಿಗೂ ಕೂಡ ನನ್ನ ಮಂಗಳಾಶಾಸನಗಳು. ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. அதாவது 108 மானது ஸ்ரீரங்கம், திருப்பதி, காஞ்சிபுரம், அடுத்தது திருநாராயணபுரம். அந்த 4 திவ்ய தேசத்துக்கு என்ன பெருமைன்னா, ஸ்ரீரங்கத்தில் நடை அழகு, திருப்பதியில் கொடை அழகு, திருப்பதியில் வடை அழகு, காஞ்சிபுரத்தில் கொடை அழகு, இங்கே வந்து முடி அழகு. அந்த வயிறு முடி சேவைக்கு அதாவது பக்த ஜனங்கள் எங்கேயாவது லட்சக்கணக்கு ரொம்ப அற்புதமாக இருக்கிறது அந்த காட்சியே. இதுவே இந்த உற்சவத்துக்கு இவ்வளோ கூட்டம் சேர்ந்து பார்த்து அவ்வளோ ரொம்ப சந்தோஷமாக இருக்கிறது. அந்த முடி, அந்த வைர முடி வந்து கருடனே கொண்டு பெருமாளுக்கு சமர்ப்பிச்சாமல், அதனால் அதனுடைய பெருமை கருடன் கொண்டு வந்த பெருமையினால் இன்னும் கொஞ்சம் அதிகமாக வளரணும், இன்னும் ரொம்ப அதிசயமாக நடக்கணும்ன்ட்டு பெருமாள் வேண்டிட்டு சித்திரை மூர்த்தி கோவில். కర్ణాటక రాష్ట్రంలోని మేల్కోటే క్షేత్రంలో వెలిసిన శ్రీ చలువనారాయణ స్వామివారికి అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా నేత్రపర్వంగా జరిగిన వైరముడి సేవను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. ఓం నమో వెంకటేశాయ.